నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. అండ్ పంచముఖి యూత్ అసోసియేషన్ వాళ్ళ మండపంకి వచ్చేసిన లొకేషన్ వచ్చేసి మనకు రిసాలా బజార్ సాధనా మందిర్. సో ఇది వచ్చేసి మనకు రిసాలా బజార్ అనమాట. ఇటు సైడ్ వచ్చేసి టువర్డ్స్ బొలారం. అండ్ ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. 14 ఇయర్స్ సెలబ్రేషన్స్. ఆర్గనైజర్ వచ్చేసి మన లల్లుబాయ్. చూస్తారు కదా ఎంత పెద్ద ఉందో మండపం. వన్ ఆఫ్ ది బెస్ట్ మండపం ఇన్ కంప్లీట్ సికింద్రాబాద్ ఏరియా. సో ఇక్కడైతే చాలా పెద్ద ఉన్నది టెంపుల్ కాన్సెప్ట్. అండ్ మండపంలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు గరుడ మహారాజ్ చూసుకోవచ్చు. ప్రతిరోజు ఈవినింగ్ ఇక్కడ 7:30కి టిఫిన్స్ అయితే పెడతారు. సో లోపలికి వెళ్దాం, లోపల డెకరేషన్ కూడా చూద్దాం. తర్వాత మన కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈసారి 14th ఇయర్ సెలబ్రేషన్స్. సో లోపల స్వామివారు అయితే మనకు మంచి కూర్చొని ఆశ్రమం ఇస్తున్నాడు. అండ్ చాలా పెద్ద సెటప్ అనమాట. ఒక విధంగా చెప్పాలంటే నా పర్సనల్ ఫేవరెట్ కంప్లీట్ మన హైదరాబాద్లో కేకే డెకరేటర్స్ వాళ్ళు అయితే చాలా బ్యూటిఫుల్గా మన మండపం అయితే సజాయిస్తారు. అండ్ ఇక్కడ మెయిన్ ఆర్గనైజర్ వచ్చేసి మన లల్లుబాయ్. సో లల్లుబాయ్ ఇదే అనమాట కేకే డెకరేటర్స్. ఈవెన్ మన పప్పు పటేల్కి కూడా భయ్యానే చేస్తాడు. అండ్ ఈసారి కాన్సెప్ట్ వచ్చేసి సముద్ర మంథన్ అంటే సాగర మదనం. సో మామూలుగా మీ అందరికి తెలుసు పాల సముద్రంలో మందార పర్వతంని లాగుతుంటారు, చర్నింగ్ చేస్తారు అనమాట అమృతం గురించి. సో ఆ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ మండపం అయితే రెడీ చేశారు. స్వామివారు వచ్చేసి ఇక్కడ కచ్చువా టాటాయిస్ పైన అయితే కూర్చొని ఉన్నాడు. సో పర్వతం ప్లేస్లో అయితే స్వామివారు కూర్చొని ఉన్నాడు. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు రాక్షసులు అట్లనే దేవతలు. అండ్ ఈ పాల సముద్రం నుంచి చాలా బయటకు వస్తాయి. లక్ష్మీదేవి, ఐరావత్, కల్పవృక్ష, చంద్రుడు, సూర్యుడు, మనకు అమృతం కూడా బయటకు వస్తుంది అనమాట. సో ఆ కాన్సెప్ట్ ఇది. అండ్ చాలా పెద్ద చూసుకోవచ్చు. మల్టిపుల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి పైన. కంప్లీట్ ప్యాలెస్ కాన్సెప్ట్. బయట నుంచి చూస్తే మనకు టెంపుల్ లెక్క అనిపిస్తుంది, లోపలికి రాగానే ఒక రాజమహలం లెక్క అనిపిస్తుంది అనమాట. కింద మంచి ఫ్లోరల్ డిజైన్ చూసుకోవచ్చు. అండ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మన మూషక్ మహారాజ్, ఒక సైడ్ వచ్చేసి మనకు దేవతలు ఉన్నారు, శివుడు కూడా ఉన్నాడు ఒక సైడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రాక్షసులు. సో రాక్షసులలో మెయిన్ పర్సన్ రాహుకేతు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు వాసుకి అనే పాము ఇది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను మన లల్లుబాయ్ ఇంకా వాళ్ళ సీనియర్స్ కూడా ఉన్నారన్నమాట, వాళ్ళతోనైతే మాట్లాడతాను. అండ్ ప్రతిరోజు ఇక్కడ ఈవినింగ్ టిఫిన్స్ పెడతారు, ఒకరోజు అన్నదానం కూడా ఉంటుంది. సో నిమజ్జనం ఏ రోజు ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇక్కడ విగ్రహం పెట్టడము అండ్ ఓవరాల్ కీ మెంబర్స్ అవన్నీ అయితే తెలుసుకుందాం. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. నేను శ్రీ పంచముఖి యూత్ అసోసియేషన్ వాళ్ళ గ్రాండ్ మండపంకి వచ్చేసిన. ఆల్రెడీ చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ డెకరేషన్. అండ్ ఆర్గనైజర్ వచ్చేసి మన లల్లుబాయ్ కేకే డెకరేటర్స్. అన్న అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. జమల గణేష్ మహారాజ్ కి, గణపతి పప్ప, మంగళ మూర్తి. సో ఫ్రెండ్స్ ఈ రోజు 6th డే అండ్ డేట్ వచ్చేసి 12th సెప్టెంబర్ 2024. చాలా గ్రాండ్ సెలబ్రేషన్స్. వన్ ఆఫ్ ది బెస్ట్ మండపం ఇన్ కంప్లీట్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియా. సో అన్న నమస్తే. ఇప్పటికి మనం స్టార్ట్ చేసి ఎన్ని ఏళ్ళు అయిపోయింది అన్న? 14th ఇయర్ అన్న. 14th ఇయర్. ఓకే. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది సాధనా మందిర్ బస్ స్టాప్. ఓకే. విశాల బజార్. ఓకే. సో అన్న ఫస్ట్ ఓవర్కి వచ్చింది ఆలోచన ఇక్కడ వినాయకుని పెట్టి పూజలు అందియాలనేసి? ఈ అందరు ఫ్రెండ్స్ అనుకున్నాం అన్న. ఓకే. ఇట్లనే చిన్నగా అనుకున్నాం. ఓకే. ఇవాళ ఇంత భారీగా అయిపోయింది. కానీ చాలా బ్యూటిఫుల్ అన్న. అంటే నేను ఎన్నో మండపాలు తిరిగినాను, బట్ మన మండపానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇక్కడ ఉన్నట్టు డెకరేషన్ ఎక్కడ ఉండదు అన్న. డెకరేటర్స్ ఎవరు? మనదే బిజినెస్ ఇది. ఓకే. బిజినెస్ ఉందని ఇంత గ్రాండ్గా చేయగలుగుతాం. సూపర్. సో మన డెకరేటర్స్ పేరు అన్న? కేకే డెకరేటర్. కేకే. కేకే అంటే అన్న కంచకట్ల కర్ణాకర్. అందరు ఫ్యామిలీలో మొత్తం చాలా మంది పేర్లు కలుస్తాయి ఇలా. ఓకే. నా ఒక్కనే అని కాదు. ఓకే. మా కాకయ్యది చాలా మంది కలుస్తుంది. ఓకే. కంచకట్ల కర్ణాకర్. నైస్. సో ఇంటి పేరు వచ్చేసి కంచకట్ల. ఓకే. అన్న మీరు ఈ ఫీల్డ్ ఎప్పటి నుంచి ఉన్నారు డెకరేటర్స్ ఫీల్డ్లో? ఆల్మోస్ట్ 16 ఇయర్స్. 16 ఇయర్స్. ఓకే. సో ఈసారి స్పెషల్ వచ్చేసి మనకు సాగర మదనం, సముద్ర మంథన్. ఈ ఐడియా ఎవరికి వచ్చిందన్న? ఇట్లనే కూర్చొని ఇట్లనే ఫొటోస్ చూస్తుర్రు. ఓకే. 4-5 ఫోటోలు చూసి షేర్ చేసినాం గ్రూప్లో. అందరు దీనికే మెజారిటీ ఆఫ్ ఫ్రెండ్స్ అందరు దీనికే అది చేసారు. ఓకే. ఇది మళ్ళీ ఇక మనం ఇదే అనుకొని దీనికే వెళ్ళాం. ఓకే. అన్న ఇంకోటి, ఇంత ఎడల్పున్న విగ్రహం కాన్సెప్ట్ బేస్డ్ ఎక్కడ కూడా చేయలేదు ఇప్పటికీ. కంప్లీట్ హైదరాబాద్ మన భాగ్యనగరంలో, ముంబైలో కూడా చేయలేదన్న. సో దానికి మీ అందరికి ఒకసారి క్లాప్స్ కొట్టాలి. సూపర్ సూపర్ అన్న. మీరు స్టార్ట్ చేసినప్పుడు 14 ఏళ్ళు అన్నారు కదా. సో 14 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎంతమంది ఉన్నాయి మెయిన్ మెంబర్స్? 10 మెంబర్స్ వరకు. 10 మెంబర్స్. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారన్న ఇప్పుడు ఆ బ్యాచ్ నుంచి? శ్యాంబాయ్,
అన్న అందరికి నమస్తే వన్స్ అగైన్. చాలా మంది ఫ్రెండ్స్ ఇప్పుడు అందరు ఇప్పుడు రాకేష్ ఉండు, సంజయ్ ఉండు, చింటూ ఉండు, ఓకే, సోను, ఆకాష్, వీళ్ళందరూ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అశు అని ఉన్నాడు, కార్తీక్ అని ఉన్నాడు. ఓకే, చాలా మంది ఫ్రెండ్స్ ఎవరైనా పేరు తీసుకోకపోతే సారీ. యా, వీళ్ళందరూ ఇప్పుడు అంతా ఆఫీస్ ఫీల్డ్ ఉంటారు, కొంతమంది బిజినెస్ ఉన్నాయి, వాళ్ళందరూ బయటికి వెళ్ళారు. ఓకే, సిఇఓ అని ఇక చాలా మంది ఉన్నారు, అనూష్, వీళ్ళందరూ ఉన్నారు. సో మీ దగ్గర స్నేహితులు అందరు ఉన్నారు, అందరు ఫ్రెండ్స్, అందరు క్లోజ్ ఫ్రెండ్స్, అందరు క్లోజ్ ఫ్రెండ్స్. ప్రతిదీ అందరం కలిసి కూర్చొని మాట్లాడి చేసి ఓకే చేస్తాం. సో అందరు ఫ్రెండ్స్ అంతా రిసాలా బజార్ నుంచి? రిసాలా బజార్. ఓకే. అండ్ అన్న వినాయకుడు ఎక్కడ చేపించారు? ఇది మన చౌదరి ఆర్ట్స్, శ్రీ చౌదరి ఆర్ట్స్, శ్రీ చౌదరి, విక్కీ బాయ్. ఓకే, నైస్. ఎప్పుడు ఇచ్చారన్న ఆర్డర్? ఇది యాక్చువల్లీ మేము అనుకున్నది చాలా లేట్ అనుకున్నాము. ఓకే, యాక్చువల్లీ మా ఫాదర్ చనిపోయిండే, సారీ, దాని గురించి మేము కొంచెం లేట్ అయిపోయినాం ఈసారి. ఓకే, ఇక విక్కీకి చెప్పినాం, పాపం తను చాలా ఓకే అది చేసి మాకు ఫాస్ట్గా చేసి ఇచ్చిండు. ఓకే, అనుకోవడమే లేట్, పాపం అసలు కాదు, చాలా అంటే చాలా ఫాస్ట్గా చేసి ఇచ్చాడు మాకు. ఓకే, వినాయకుడు హైట్ ఎంత ఉంటుందన్న? 14 feet ఉంది, ప్రభావాలతో 18 feet. ఎడల్పన 34 feet. 34 feet. అన్న లాస్ట్ టైం నాకు మిస్ అయిపోయింది, బట్ 2022లో వచ్చినాను, అప్పుడు ఫుడ్ అయితే జబర్దస్త్ ఉండన్న, మీరు టిఫిన్స్ పెట్టినుండే. సో ఈసారి ఎట్లా ప్లాన్స్ మరి? డైలీ ఫుడ్ ఉంటుందన్న, డైలీ టిఫిన్స్ ఉంటుంది. నైట్ 2000 పీపుల్కి ఉంటుంది. ఓకే, ఇవాళ దహివడ, గులాబ్ జామున్, రేపు నూడిల్స్, మంచూరియా, మొన్న ఇడ్లీ వడ, నిన్న మైసూర్ బజ్జీ, టమాటా బాత్. ఓకే, ఒక దినం పావ్ బాజీ ఉంటుంది. 7th కి అన్నదానం ఉంది. ఓకే, అది 4,000 to 5,000 గ్యాదరింగ్ ఎప్పుడు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా 1-2 days ఏవైతే ఉన్నది దాని తగ్గట్టుగా మనం చూసి అది చేస్తాం. ఓకే, సో 7 days కి అన్నదానం. 7 days. ఓకే. అండ్ అన్న నిమజ్జనం ఏ రోజు మనది? 17th, సేమ్ అనంత చతుర్దశి రోజు. ఎక్కడికి వెళ్తానా వినాయకుడు? షామీర్పేట. ఓకే, సూపర్ అన్న. ఇది షామీర్పేట అంటే మనకు ఫ్రెష్ వాటర్ అండ్ మన లైన్లోనే అనమాట. సో అన్న ఇంత పెద్ద సెటప్ వేయడానికి మీకు ఎంత టైం పట్టిందన్న? అంటే యాక్చువల్లీ ఏంది, మా స్టాఫ్ ఉన్నదని మాకు ఒక 1.5 day అయిపోతుంది. జస్ట్ 1.5 day. అదే మేము బయటికి అంటే ఇది గోడానికి దగ్గర ఉందని మాకు ఈజీగా. ఓకే అన్న, ట్రావెల్ డిస్టెన్స్ ఉండదు, ఏముండదు, పక్కకే ఉంటుంది, జల్దీ అయిపోతుంది. ఓకే, అదే మేము వేరే దిక్కు డిస్టెన్స్ చేయాలంటే 3 days పడుతుంది. ఓకే అన్న, ఇంకోటి స్పెషాలిటీ వచ్చేసి ఇక్కడ ఎవరైనా పెద్ద మనుషులు వచ్చినా కానీ అలా కూర్చోడానికి కూడా మీరు మంచిగా సోఫా సెట్లు వేసారు. అంటే ఒక ప్యాలెస్ లెక్క ఉందన్న, బయట నుంచి మంచి టెంపుల్ కాన్సెప్ట్ అండ్ లోపల ప్యాలెస్. ఎన్ని ఉంటాయన్నా జుమ్మర్లో మొత్తం స్టాండర్డ్స్? 38 జుమ్మర్స్. 38. ఓకే, ఈసారి అన్ని స్పెషల్ పెట్టిరానా? ఎవ్రీ ఇయర్ కాన్సెప్ట్ చేంజ్ అవుతుంటాయి. ఓకే, కొత్త వచ్చినాయి అంట. మా రషీద్ భాయ్ అని ఉన్నాడు. ఓకే, తనంతా లైటింగ్ అంతా తనే చేస్తాడు. ఓకే, ఆయన చూసుకుంటాడు. అండ్ బయట మనకు గరుడ మహారాజ్ అన్న ఈసారి కొత్త కాన్సెప్ట్. ఇది కొత్తది మొన్న నేను చేయించినామని గరుడ చేసి. ఓకే, సూపర్ అన్న. లడ్డు గురించి ఏమని చెప్తారా మరి? మా దగ్గర లడ్డు అనేది ఏముంటుంది అన్న, చిన్న లడ్డు పెడతాం. చిన్న లడ్డు. ఓకే, ఆప్షన్ లాంటిది ఏముండదు మా దగ్గర. ఏ దినం అయితే వినాయకుడిని అజ్జేస్తాము, అప్పుడు అదే దినం బయట దాన్ని అజ్జేసేసి అందరికి పనిచేస్తారు. సో నో ఆప్షన్. ఇంకా మేము చందా లాంటిది ఏం లేదు, మీరే కాంట్రిబ్యూట్, ఓన్లీ ఫ్రెండ్స్. గ్రేట్, బస్ అంతే. సో మీరు టోటల్ ఎంతమంది ఉన్నారన్న ఇప్పుడు మన యూత్ లో? అంతా కలిపి 30 members ఉంటాం. 30 members. సో మీ నెక్స్ట్ జనరేషన్ కూడా మెల్లమెల్లగా రెడీ అవుతారు అన్నమాట. వీళ్ళంతా వాళ్ళే చూసుకుంటారు ఇక. అంతేనా? పిల్లలేనా? అందరు వాళ్ళే అన్నిట్లో ముందుండి వాళ్ళే చూసుకుంటారు అంతా. ఓకే, సో ఇప్పుడు మన గ్రూప్ లో ఎవరైనా మెయిన్ పర్సన్ సీనియర్ అంటే మీరు కాకుండా ఇంకా అందరు ఉన్నారు? అందరు సీనియర్, సీనియర్, లడ్డన్న సీనియర్, ఉదయ్ భాయ్ సీనియర్, అందరు, సంజయ్, రాకేష్, ఆకాష్, చింటూ. ఓకే, చింటూ అయితే ఇక చెప్పే అవసరం లేదు, తననే మొత్తం ఫుడ్ అంతా డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అంతా అతనే చూసుకుంటారు. ప్రిపరేషన్ నడుస్తుందన్నా? ప్రిపరేషన్ నడుస్తుంది. గ్రేట్ అన్న, చాలా మంచిగా అనిపించింది అన్న. అండ్ మనకు ఆగమన్ లెక్క మన ప్లాన్ చేశారన్న ఈసారి? లేదన్న, ఇది చాలా వైడ్ ఉంది. అవును, చాలా వైడ్. ఎట్లా తెచ్చిరన్న? ఎన్ని బండ్లలో వచ్చింది మొత్తం? 4 vehicles. ఎంత టైం పట్టిందన్న? మాకు 1 day అయిందన్న. మార్నింగ్ డే ఒక బ్రిడ్జ్ కాడ స్టక్ అయింది. ఓకే, ఎక్కడ? లోతుకుంటా బ్రిడ్జ్ స్టక్. ఓకే, తీసే దినం అయితే మా దగ్గర ఏమి స్పెషల్ ఏం పెట్టామన్నా. ఓకే, మాది ఏ కాన్సెప్ట్ అయినా ఈ డబ్బులు అంతా ఏదైతే బ్యాండ్ లాంటివన్నిట్లో దానికి పెట్టే బదులు అంతా మేము అన్నదానం పెడుతున్నాం. yes you are right. ఏంటంటే ఈ డబ్బులు, ఈ బ్యాండ్ అవి ఇవి మేము ఎక్కువ చేయలేదు అన్న. ఇంకోటి వాస్తవం చెప్పాలంటే మనకు పూజలు అనేది చాలా ఇంపార్టెంట్. టైంకి పూజలు చేసుకోవాలి. వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా ఫుడ్ పెట్టి పంపిస్తే అదే ఒక సాటిస్ఫాక్షన్. సో ఈ మధ్యలో అందరూ ఆగమన్లని, నిమజ్జనం అనేసి ఫస్ట్ డే లాస్ట్ డే చేస్తారు, కానీ మధ్యలో 11 రోజులు ఏం జరుగుతుంది అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఆ విషయంలో చూసుకుంటే మీరు అందరూ చాలా గ్రేట్ అన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ నుంచి అందరు ఫ్రెండ్స్ అదే అనుకున్నారు, అన్ని చేసాం. ఓకే,
అన్నీ ఇప్పుడు ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయి అన్నీ మనం చేసి ఇచ్చేసినాం అన్ని నిమజ్జనంకి. ఓకే, అంత డబ్బులు ఇప్పుడు అందుకోసమే మేము అంతా బ్రేక్ఫాస్ట్ రూపంలో అన్నదానం రూపంలో వచ్చేస్తాం. ఈ ఫుడ్ పెట్టడం ఎప్పుడు స్టార్ట్ చేశారన్న? డైలీ టిఫిన్స్ 3 years అయిపోయింది. 3 years. అండ్ అన్నదానం వచ్చి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసినాం ఒక 300 to 400 నుంచి. ఓకే, ఇవాళ 4,000 to 5,000 వావ్, గ్రేట్ అన్న. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇయర్ 15th year సెలబ్రేషన్స్. సో సంథింగ్ స్పెషల్. ప్రతి సంవత్సరం చాలా స్పెషల్ ఉంటుంది. నేనే షాక్ అయిపోయినా. ఆల్రెడీ లల్లుబాయ్ నాకు చెప్పినుండే సాగర మదనం కాన్సెప్ట్ అంటే సముద్రం అంతా కాన్సెప్ట్ ఉంటుంది అనేసి. సో అన్న మీరు చెప్పండి మన వినాయకుని గురించి, మన అసోసియేషన్ గురించి. రెగ్యులర్గా డైలీ కరెక్ట్ టైంకు పూజకు అందరు వచ్చేస్తారు, పూజ చేసుకుంటాం, అన్నదానం చేస్తాము. అందరం 11 days కంపల్సరీ మీట్ అవుతాం. ఇయర్లీ వన్స్ రానోళ్ళు కూడా పాత దోస్తులు కూడా వచ్చి కలుస్తారు 11 daysలో. అట్లా అందరు కలిసి ఉంటాం. చింటూబాయ్ నమస్తే. నమస్తే అన్న. ఈసారి ఎట్లా అనిపిస్తుంది? 2024 స్పెషల్గా ఉన్నది. చాలా స్పెషల్ అన్న మాది. అంటే చాలా స్పెషల్. మన హోల్ హైదరాబాద్లో ఇటువంటి వినాయకుడు ఎక్కడ కనబడాడు మీకు అన్న? హోల్ హైదరాబాద్ కాదన్న, కంప్లీట్ ఇండియాలో. కంప్లీట్ ఇండియాలో ఎక్కడ కనబడేది ఇటువంటి వినాయకుడు అయితే. అన్న మీరు కంప్లీట్ ఫుడ్ సెక్షన్ చూసుకుంటారు అనేసి ఇంతకుముందు లల్లుబాయ్ చెప్పినుండే. సో మీ ఫీలింగ్ ఎట్లా, మీకు ఎట్లా అనిపిస్తున్నది? మాకైతే చాలా చాలా చెప్పలేనంత ఆనందంగా ఉన్నది. డైలీ ఒక 1500 to 2000 మెంబర్స్కి తినిపించడం అంటే చాలా చాలా గొప్ప. అది గొప్ప అనేది అయితే చెప్పాను కానీ చాలా ఆనందం. ఇక ఆశీర్వాదం, వినాయకుడి ఆశీర్వాదంతో చేస్తున్నాం. అందరం మన పంచముఖి యూత్ అసోసియేషన్ అందరం కలిసి చేస్తేనే ఇది కుదురుతుంది. లేకపోతే మా ఇద్దరు వల్ల కానీ మా ఇంతమంది మధ్య వల్ల కాదు. అది ఐకమత్యంగా పనిచేస్తారు. టీం వర్క్ ఫస్ట్. ఎస్ అన్న. అండ్ ఈ పండుగ బాగా ఎంజాయ్ చేసేది మన పిల్లలు. సో పిల్లలు కూడా అలానే హ్యాపీగా పెట్టుకోవాలి. మనం ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసి ఎంత మంచి ఫుడ్ పెడితే వాళ్ళు ఇంకా అంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో లల్లుబాయ్, ఈ వ్లాగ్ క్లోజ్ చేసే ముందు మీ తరఫు నుంచి, అసోసియేషన్ తరఫు నుంచి యూత్ కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నో డ్రగ్స్, నో గాంజాయి, ప్లీజ్. ఎస్ అన్న. దిస్ స్కిల్స్ అంత ఫ్యామిలీని అంతా ఖరాబ్ చేసి డిస్టర్బ్ చేస్తుంది. ప్లీజ్ బీ అవేర్ ఫర్ దట్. థ్యాంక్ యూ అన్న. సో విన్నారు కదా ఫ్రెండ్స్, శ్రీ పంచముఖ యూత్ అసోసియేషన్ వాళ్ళ గ్రాండ్ మండపంకి మీరు అందరు రావాలి. నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా షేర్ చేస్తాను. కేవలం 4 days ఉంది. తర్వాత మన వినాయకుంది శోభయాత్ర ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ అన్న మీ అందరికి. జబలో గణేష్ మహారాజ్ కి, గణపతి పప్ప, మంగళ మూర్తి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.